ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా యుగం అయిపోయింది. ఇప్పుడు సోషల్ మీడియా యుగం. ఒక సోషల్ మీడియా ప్రింట్ మీడియా మీదన విరక్తి చెంది ప్రజలు దాంట్లో తప్పుదోవబడుతుందని ఎలక్ట్రానిక్ మీడియా వైపుకి వచ్చారు. ఆ ఎలక్ట్రానిక్ మీడియా కూడా అమ్ముడుపోయిందని చెప్పేసి ఇప్పుడు సోషల్ మీడియా చూస్తుంటే ఈ వ్యవస్థని మనమే చిన్నాభిన్నం చేసుకుంటున్నాం. ఎందుకంటే ఎవరి కాళ్ళే ఎడిటర్లు, ఎవరి కాళ్ళే రిపోర్టర్లు, ఎవరి కాళ్ళే. కాబట్టి ధర్మంగా మాట్లాడడం పక్కెళ్ళిపోయి అధర్మంగా మాట్లాడటం గొప్పగా, అంటే వాదించేవాడు గొప్పోడు, ఏదైనా సరే చెడుని మంచిగానైనా సరే వాదించడం చేతనైతే చాలన్నటువంటి రూట్లో నడిచిపోతుంది. ఇప్పుడు వల్లభనేని వంశీ అరెస్టు, దాన్ని దేవినేని అవినాష్ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అనుకుంటా, ఆ కారణంగా అతను ఖండిస్తాడు సహజంగా. వెంటనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూసి నాకు ఆశ్చర్యం వేసింది. అప్పట్లో వల్లభనేని వంశీ దేవినేని నెహ్రూ గొడవపడ్డారు. ఈయన కాంగ్రెస్లో ఉన్న, ఆయన తెలుగుదేశంలో ఉన్నప్పుడు. అప్పట్లో దేవినేని నెహ్రూ వల్లభనేని వంశీని గురించి అన్న బయట్లు, గొడవపడ్డ బయట్లని పెట్టి ఆ తండ్రి బిడ్డేనా ఈయన, ఇట్లాగ మాట్లాడతాడా, సిగ్గుందా, ఇట్లాంటి వీడియోలు చేస్తున్నారు, లేకపోతే ఇట్లాంటిది ట్రోల్ చేస్తున్నారు. బాగానే ఉంది. ఇంతకీ అప్పుడు వల్లభనేని వంశీ ఏ పార్టీలో ఉన్నాడు? తెలుగుదేశంలో ఉన్నాడు. అప్పుడు నెహ్రూ ఏ పార్టీలో ఉన్నారు? కాంగ్రెస్లో. అదే సందర్భంలో ఆ తర్వాతన నెహ్రూ ఇదే అవినాష్ తెలుగుదేశంలోకి వచ్చారు లేదా? అప్పుడు అదే వంశీ ఇదే దేవినేని నెహ్రూ కలిసి పని చేసుకోండి అని చెప్పి చంద్రబాబు చెప్పారా లేదా? అప్పుడు అవినాష్ వీళ్ళందరూ కూడా బాగానే ఉన్నారా లేదా? ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి అవినాష్ ఇదే తెలుగుదేశం పార్టీలో అప్పుడు యువత అధ్యక్షుడు కూడా కదా, తెలుగు యువత అధ్యక్షుడు కూడా కదా అవినాష్. ఆ తర్వాత కదా మారినటువంటిది వైసీపీ వైపుకి. అంటే ఆ రోజున పార్టీల పరంగా ఉంది. పార్టీల పరమైనటువంటి దాన్ని ఇవాళ తీసుకొచ్చి అప్పుడు అట్లా అన్నారు అంటే ఆ లెక్కనైతే గనక ఎన్టీఆర్ అంతకుముందు ఏమన్నారు, ఇప్పుడు ఏమన్నారు, ఇవన్నీ చర్చకి తీసుకుంటే ఏం ప్రయోజనం? ఏది అంతకుముందు చంద్రబాబు గారు చాలా గొప్పోడు అన్నారు, ఆ తర్వాత బాబు గారి గురించి విమర్శించారు. అది వైసీపీ వాళ్ళు విమర్శిస్తుంటే మీరు అనవసరమైనటువంటిది కెలుకుతారు. ఏముంది అందులో, ప్రజలందరూ ఒప్పుకున్నారు కదంటే. ఇక్కడ కూడా ప్రజలందరూ ఒప్పుకున్నదే కదా పాయింట్ అంతా కూడా. బేసిక్గా ఇప్పుడంతా ఏంటంటే దాన్ని ఏమంటారు, హంటింగ్, ఎదుటి వాళ్ళని నెగిటివ్గా చిత్రీకరించడం. ఎవరికి వాళ్ళు ఎదుటోళ్ళు నెగిటివ్, వాళ్ళు తప్పుడోళ్ళు అని చిత్రీకరించుకునే ప్రయత్నం మీదనే పడుతున్నారు. కానీ ధర్మంగా మాట్లాడే ఆలోచన క్రమంగా తగ్గిపోతే అధర్మం రాజ్యం వెళ్తే, ఎందుకంటే సోషల్ మీడియా అంటే ప్రజలందరూ ఉండేటటువంటి, ప్రజలే ధర్మాన్ని తప్పారనుకోండి, ఇక్కడ ఏమవుతుందంటే నిజమైన ధర్మం కోరుకునే 70-80% మంది నిశ్శబ్దంగా ఉంటున్నారు. ధర్మం ఈ అధర్మంగా మాట్లాడే వాళ్ళు అగ్రెసివ్గా వెళ్ళిపోతున్నారు. ఇది పెరిగిపోయిందంటే దీని ఇంపాక్ట్ సొసైటీ మీద ఉంటే ఎవరికి వాళ్ళకి సెక్యూరిటీ ఉండదు. ఇవాళ అధర్మంగా మాట్లాడే మనకి రేపు పొద్దున భద్రత ఉండదు. అయ్యి మంచి చెడు అనేది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. అట్టగా నాకేమి అవినాష్ చుట్టం కాదు, లేకపోతే వంశీ చుట్టం కాదు, లేదంటే ఇప్పుడు అక్కడే ఉన్నటువంటి మిగతా నాయకులు చుట్టాలు కాదు. కాకపోతే అప్పటిది తీసుకొస్తే నాకే నవ్వు అనిపించింది. ఎందుకంటే అప్పుడు వాళ్ళిద్దరు గొడవలకి 2 ఇంటర్వ్యూలు తీసినోండి నేను ఆ రోజున 16 ఆ టైంలో ఉన్నటువంటి సందర్భంలో. ఇటు నెహ్రూ అదే 16కి అంటే వీళ్ళు కలిశారనుకోండి. అంతకుముందు వీళ్ళిద్దరు గొడవలు పడ్డటువంటి సందర్భంలో వంశీ తెలుగుదేశం ఎంపీ క్యాండిడేట్గా ఉండి నెహ్రూ ఇటు పక్క నుండి వీళ్ళిద్దరు గొడవలు పడ్డప్పుడు కవర్ చేసినోండి, ఇద్దరితో ఇంటర్వ్యూలు చేసినోండి. కాబట్టి ఆ రోజు చూసి వాళ్ళ ఆ వీడియోలు చూసి ఆశ్చర్యం అనిపించింది అనమాట.